యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించడం చాలా కష్టమైన పని. కానీ ఈ యువతి ఎలాంటి కోచింగ్ లేకుండానే ఏకంగా ఐఏఎస్ ఉద్యోగాన్ని కొట్టింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కృషి పట్టుదలతో మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి జాబితాలో హల్ద్వానీ నివాసి అయిన దీక్షితా జోషి ఒకరు. ఉత్తరాఖండ్కు చెందిన దీక్షితా జోషి ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షల్లో 58వ ర్యాంక్ సాధించింది. దీంతో ఆమె ఐఏఎస్ అధికారి కావాలనే కలను నెరవేర్చుకుంది. దీక్షితా జోషి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందినవారు. ఆమె తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్. ఆమె తండ్రి ఐకే పాండే నైనిటాల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. హల్ద్వానీలో ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అక్కడే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత జీబీ పంత్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది. ఐఐటి మండిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మాస్టర్స్ చేస్తున్న సమయంలో దీక్షిత యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివింది. ఆమె నిరంతర పట్టుదలకు గాను 2022 సంవత్సరంలో తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 58తో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమెకు ఈ ర్యాంక్ వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించింది. తాను ఐఏఎస్ కావాలన్న కోరికను నెరవేర్చుకుంది. సాధించాలన్న కృషి పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా దాన్ని సాధించవచ్చని నిరూపించింది దీక్షిత. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచింది. వాస్తవానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఈ పోటీ పరీక్ష కోసం ఎంతోమంది కష్టపడతారు. సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ ఉంటే ఈ పరీక్షలో విజయం సాధించడం ఈజీనే అంటున్నారు దీక్షితా జోషి.